డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ముందుగా మా యూట్యూబ్ ఛానల్ జిఆర్ఎం రావు ఈ లెర్నింగ్ సెంటర్కి స్వాగతం. డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు థర్డ్ బీకామ్ విద్యార్థులకి 5th సెమిస్టర్లో ఉన్న కాస్ట్ అకౌంటింగ్ అనే సబ్జెక్టులోని ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, క్రితం క్లాస్లో మనం పార్ట్స్ ఆఫ్ ది టోటల్ కాస్ట్ ఇన్ కాస్ట్ షీట్ అంటే వ్యయ నివేదికలోని మరి మొత్తం వ్యయంలో ఉండే భాగాలు ఏంటి అనే అంశాన్ని క్రితం క్లాస్లో చర్చించుకున్నాం మనం. మరి ఆ మొత్తం వ్యయంలో ఉండే వివిధ భాగాలలో ఉండే అంశాల గురించి మరి ఈరోజు క్లాస్లో మనం చర్చించుకుందాం. ఎందుకంటే కాస్ట్ షీట్ తయారు చేయాలంటే ఆ భాగాలలో వచ్చే అంశాల గురించి కూడా మరి ఒక అవగాహన అనేది అవసరం. కాబట్టి ఈరోజు క్లాస్లో మనం మరి వ్యయ నివేదికలో మనం ఏవైతే మరి మొత్తం వ్యయం అని చెప్పామో ఆ మొత్తం వ్యయాన్ని వివిధ భాగాలుగా ఉంటుందని తెలియజేసామో ఆ వివిధ భాగాలలో ఉండే అంశాలలో ఏమేమి ఉంటాయి అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే స్టూడెంట్స్, మనం క్రితం క్లాసులో మరి వ్యయ నివేదికలో మొత్తం వ్యయం అనే దానిలో మరి వివిధ భాగాలు ఉంటాయని చెప్పాం. అందులో మొట్టమొదటిది ప్రధాన వ్యయం, రెండవది ఫ్యాక్టరీ వ్యయం, మూడవది ఆఫీస్ వ్యయం, నాలుగవది మొత్తం వ్యయం లేదా అమ్మకం వ్యయం అంటే అమ్మే వస్తువుల వ్యయం అని ఇలా ఈ భాగాల గురించి తెలియజేశాం. ఇందులో మనకి ఫ్యాక్టరీ వ్యయం కావాలంటే మరి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనే అంశాన్ని ప్రధాన వ్యయానికి కూడాల్సి ఉంటుంది అని చెప్పాం. సో స్టూడెంట్స్, మరి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి అంటే ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు అని అంటాం తెలుగులో అయితే. మరి ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు అంటే ఏమేమి ఉంటాయి అనే విషయం తెలియాలి. అంటే సాధారణంగా మనకి ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు అంటే ఫ్యాక్టరీలో మరి అయ్యేటువంటి ఖర్చులు, ఉత్పత్తి కోసం ఫ్యాక్టరీని ఉపయోగించుకోవడం జరుగుద్ది. మరి ఆ ఫ్యాక్టరీలో అయ్యేటువంటి వివిధ రకాల ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చును ఫ్యాక్టరీ ఖర్చులు అంటారు. కాబట్టి ఆ ఫ్యాక్టరీ ఖర్చుల్లో మరి వచ్చే అంశాలు ఏంటి, ఏ ఖర్చులు ఫ్యాక్టరీ ఖర్చులుగా చెప్పొచ్చు అని అంటే మనకి ఇప్పుడు చెప్పబోయే అంశాలన్నీ కూడా ఫ్యాక్టరీ ఖర్చుల్లో వస్తాయి. ముందుగా మనకి ఫ్యాక్టరీ ఖర్చులు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చర్చించుకొని మళ్ళీ ఫ్యాక్టరీ ఖర్చుల్లో వచ్చే అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఫ్యాక్టరీ లోపల ఉత్పత్తికి సంబంధించి అయిన వ్యయాలను ఫ్యాక్టరీ ఖర్చులు అని అంటారు. ఫ్యాక్టరీ లోపల ఉత్పత్తికి సంబంధించి అయిన వ్యయాలని ఫ్యాక్టరీ ఖర్చులు అని అంటారు. ఇందులో వచ్చే అంశాలు ఏంటి అంటే ఒకటి ఫ్యాక్టరీ అద్దె పన్నులు, రెండవది ఫ్యాక్టరీ ఆస్తులపై బీమా. చూడండి విద్యార్థులారా, ఇక్కడ మనం చెప్పబోయే అంశాలన్నీ కూడా మనం ఆ అంశాలు చదవగానే ఇది ఫ్యాక్టరీ ఖర్చా మరి ఇతర ఖర్చా అనే విషయం, ఆఫీస్ ఖర్చా లేదా అమ్మకం కంపెనీ ఖర్చా అనే విషయం మనకు తెలుస్తుంది. ఒక స్టూడెంట్స్, మనకి ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులు ఆ యొక్క స్వభావాన్ని బట్టి మనం మరి ఏ రకమైన పరోక్ష ఖర్చు అవుతుంది అనేది చెప్పొచ్చు. సో స్టూడెంట్స్, మనం మొట్టమొదటి ఫ్యాక్టరీ అద్దె పన్నులు అన్నాం, రెండవది ఫ్యాక్టరీ ఆస్తులపై బీమా, మరి మూడవది వర్క్స్ మేనేజర్ జీతం. ఓకే స్టూడెంట్స్, వర్క్స్ మేనేజర్ అంటే మరి ఫ్యాక్టరీలోనే ఉంటాడు కాబట్టి అతన్ని వర్క్స్ మేనేజర్ అంటాం. తర్వాత నాలుగవది ఫ్యాక్టరీ లైటింగు హీటింగు, ఐదవది ఫ్యాక్టరీ విద్యుత్ శక్తి వెలుతురు వేడిమి, ఆరవది ప్లాంటు యంత్రాలు విడి పరికరాలు ఫ్యాక్టరీ ఆవరణలు మొదలైన వాటిపై తరుగుదల మరమ్మతులు, ఏడవది బొగ్గు ఇంధనం వ్యయాలు, బొగ్గు ఇంధన వ్యయాలు, గ్యాసు విద్యుత్ శక్తి నీటి ఆవిరి, ఎనిమిదవది ఫ్యాక్టరీ ఆఫీసుకు సంబంధించిన ప్రింటింగు స్టేషనరీ. ఓకే స్టూడెంట్స్, ప్రింటింగు స్టేషనరీ అంటే ప్రింటింగ్ ఖర్చులు, ప్రింట్ చేయడానికైనా ఖర్చులు, స్టేషనరీ అంటే కాగితాలు పెన్సిలు పెన్నులు, వీటన్నిటిని కూడా స్టేషనరీ అని అంటాం. తర్వాత తొమ్మిదవది ఫ్యాక్టరీ ఆఫీస్కు సంబంధించిన పోస్టేజీ, టెలిగ్రాములు, టెలిఫోన్ ఛార్జీలు. ఫ్యాక్టరీ ఆఫీస్కి సంబంధించిన
పోస్టేజీ, టెలిగ్రాములు, టెలిఫోన్ ఛార్జీలు. 10వది వర్క్స్ క్యాంటీన్ సంక్షేమ ఛార్జీలు. వర్క్స్ క్యాంటీను సంక్షేమ ఛార్జీలు అంటే క్యాంటీను ఉంటే క్యాంటీన్కి మరి దాని సంక్షేమ ఛార్జీలు ఏమన్నా ఉంటే అవి కూడా ఫ్యాక్టరీకి సంబంధించే ఉంటాయి కాబట్టి మరి ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్లకు చిన్న చిన్న క్యాంటీన్లు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అది ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చే అవుతుంది. 11వది ఫ్యాక్టరీలోని సాంకేతిక పనివారి జీతాలు, ప్రతిఫలాలు. 12వది మరి ఫ్యాక్టరీలోని కార్మికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడిన హాస్పిటల్, డిస్పెన్సరీ నిర్వహణకైన ఖర్చులు. అంటే ఫ్యాక్టరీలో కార్మికులు మరి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తే వాళ్ళకి చిన్న హాస్పిటల్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. అది ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఎప్పుడన్నా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. మరి వెంటనే వాళ్ళకి వైద్యం చేయాలి. దానికోసం హాస్పిటల్, డిస్పెన్సరీ, దూది, మరి టించరు ఇటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి వస్తువులు మరి వైద్యానికి సంబంధించి ఉంటాయి. అవి వాటి నిర్వహణకైన ఖర్చులు కూడా మరి ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళ కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి మరి వాటిని ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు అన్న జాబితాలోనే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా 13వది ఇంజనీర్లు, ఫోర్మెన్స్, ఇన్స్పెక్టర్లు, బాయిలర్ నిర్వాహకులు తదితర ఫ్యాక్టరీ కూలీలకు చెల్లించే వేతనాలు. ఫోర్మెన్స్ అంటే వర్క్ ప్రదేశంలో ఉండి మరి ఆ యొక్క వర్క్ని పరిశీలించేవాళ్ళు, ఏమైనా రిపేర్ ఉంటే చూస్తుండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఫోర్మెన్స్ కింద వస్తారు. ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనే ఇన్స్పెక్టర్లు, వీళ్ళందరూ కూడా ఫ్యాక్టరీలోనే ఉంటారు కాబట్టి మరి అవి ఫ్యాక్టరీకి సంబంధించిన ఓవర్ హెడ్ కింద అవుతుంది. 14వది స్టోర్స్ నిర్వహణ ఖర్చులు. 15వది సాంఘిక భద్రతా పథకానికి చందాగా ఇచ్చిన మొత్తాలు. ఉదాహరణకి ఉద్యోగులు ప్రభుత్వ బీమాకు చెల్లించిన మొత్తాలు. ఇంకా 16వది సర్వీస్ డిపార్ట్మెంట్ ఖర్చులు. 16వది సర్వీస్ డిపార్ట్మెంటు ఖర్చులు. 17వది ప్రావిడెంట్ ఫండ్కు యజమాని చెల్లించిన మొత్తం. ఇది ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ అయితే ఫ్యాక్టరీకి సంబంధించి అని మనకి వివరణ ఇవ్వటం జరుగుతుంది బ్రాకెట్లో. ఓకే స్టూడెంట్స్. 18వది కార్మికుల నియామకం, శిక్షణ ఖర్చులు. కార్మికుల నియామకం, శిక్షణ ఖర్చులు. 19వది డ్రాయింగ్ ఆఫీస్ ఖర్చులు. మరి ఫ్యాక్టరీలో మరి ఉత్పత్తి చేయబడే వస్తువుల్ని మరి ముందుగా ఒక డ్రాయింగ్ వేసుకోవడం జరుగుతుంది కాబట్టి డ్రాయింగ్ ఆఫీస్ అనేది మరి ఎక్కడ ఉంటుంది అంటే ఫ్యాక్టరీలోనే ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఆఫీస్ అనగానే మనం ఆఫీస్ అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి డ్రాయింగ్ ఆఫీస్ అనేది ఫ్యాక్టరీలో ఉండేటువంటి ఒక విభాగం కాబట్టి ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చుగానే పరిగణించాలి. వినియోగిత స్టోర్స్ అంటే క్లాతులు, చిన్న చిన్న తులిసేటువంటి చిన్న దూది, క్లాత్ ఇవన్నీ కూడా వినియోగిత చిన్న వాటి మిషన్ బాగా పనిచేయడానికి అందులో ఆయిల్స్ వేస్తుంటారు. ఇవన్నీ కూడా వినియోగిత స్టోర్స్ కింద వస్తాయి. 21వది కాటన్ వేస్ట్, గ్రీజు. సో వేస్ట్ కాటను, గ్రీజు అవి బాగా పనిచేయడం కోసం గ్రీజ్ అనేది కూడా వేయడం జరుగుతుంది. అది కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చే అవుతుంది. ఇంకా 22 కార్మికుల నష్టపరిహారం. కార్మికులకి ఏదైనా నష్టపరిహారం చెల్లించినా అది ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చే అవుతుంది. 23వది మెటీరియల్స్ సాధారణ దుబారా. అది కూడా ఫ్యాక్టరీలోనే జరుగుతుంది కాబట్టి అది ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చు కిందగానే పరిగణించాలి. 24వది ప్రయోగ పరిశోధన ఖర్చులు. మరి ఫ్యాక్టరీలో మరి వస్తువులు తయారు చేయడంలో కొత్త మార్గాలు అన్వేషించడం కోసం ప్రయోగాలు కానీ మరి పరిశోధన కానీ చేయడం జరుగుతుంది. అది ఫ్యాక్టరీలో సంబంధించిన ఫ్యాక్టరీలో చేసేటువంటి ఖర్చే కాబట్టి దాన్ని మనం మరి ప్రయోగ పరిశోధన ఖర్చులు కూడా ఫ్యాక్టరీ ఖర్చులుగానే, ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులుగానే పరిగణించాలి. అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్గానే పరిగణించాలి. 20వది అంతర్గత రవాణా, కాపలా సిబ్బంది. ఇవి కూడా మరి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కిందే వస్తాయి. ఏ స్టూడెంట్స్, మరి ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్తో పాటు ఇంకో పరోక్ష ఖర్చులు ఏముంటాయి అనుకున్నాం మనం? ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఉంటాయి అనుకున్నాం. ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని ప్రధాన వ్యయానికి కూడితే ఫ్యాక్టరీ వ్యయం వస్తుంది. ఫ్యాక్టరీ వ్యయానికి ఆఫీస్ ఓవర్ హెడ్స్ కూడితే ఉత్పత్తి వ్యయం వస్తుంది. సో ఉత్పత్తి వ్యయం కనుక్కోవాలంటే ఆఫీస్ ఓవర్ హెడ్స్ని మరి ఫ్యాక్టరీ వ్యయానికి కూడాలి. సో ఫ్యాక్టరీ వ్యయానికి ఆఫీస్ ఓవర్ హెడ్స్ కూడాలి అంటే ఆఫీస్ పరోక్ష ఖర్చులు కూడాలి అంటే ముందు ఆఫీస్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటో ముందు తెలియాలి. అంటే సాధారణ పరిపాలనకు సంబంధించిన అన్ని ఖర్చులని కూడా ఆఫీస్ ఓవర్ హెడ్స్ అని అంటారు. ఆఫీస్ ఓవర్ హెడ్స్ని ఏమంటారు అని అంటే ఆఫీస్ పరోక్ష ఖర్చులు లేదా పరిపాలన
పరోక్ష ఖర్చులు అని పిలవడం జరుగుతుంది. మరి ఇందులో కూడా ఏమేమి వస్తాయో ఒకసారి చూస్తే, మొట్టమొదటిది ఆఫీసు సిబ్బంది జీతాలు, రెండవది ఆఫీసు అద్దె పన్నులు బీమా, నాలుగవది ఆఫీసు విద్యుత్ శక్తి వెలుతురు వేడిమి. స్టూడెంట్స్ ఇవన్నీ ఆఫీస్కు సంబంధించి అని చెప్పి మనకి వాటిని చదివితే అర్థమవుతుంది. కాబట్టి ఆఫీసు ఓవర్ హెడ్స్లో ఈ అంశాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఐదవది డైరెక్టర్ల ఫీజు, ఆరవది ఆఫీసు క్లీనింగు ఎయిర్ కండిషనింగు, ఏడవది ఆఫీసు స్టేషనరీ పోస్టేజీ టెలిఫోను, ఇవన్నీ కూడా ఆఫీస్ ఓవర్ హెడ్స్ కింద వస్తాయి. ఇంకా ఆడిట్ ఫీజు, మరి ఆడిట్ చేసేది ఆఫీసులో ఉన్నటువంటి పుస్తకాలను కాబట్టి ఇది ఆఫీసు ఓవర్ హెడ్ కింద పరిగణించడం జరుగుతుంది ఆడిట్ ఫీజుని. తొమ్మిదవది ఆఫీస్ ఫర్నిచర్కి అయినటువంటి తరుగుదల. ఓకే స్టూడెంట్స్, మరి 10వది డైరెక్టర్ల ఫీజు, 11వది లీగల్ ఖర్చులు, అంటే న్యాయాత్మకమైన ఖర్చులు ఏమన్నా ఉంటే అది ఆఫీసులోనే జరుగుతుంది కాబట్టి అది లీగల్ ఖర్చులు, ఆఫీస్ పరోక్ష ఖర్చులు జాబితాలో తీసుకోవాలి. 12వది బ్యాంకు ఖర్చులు, పత్రికలకు చందా. 13వది ఆఫీసు భవనాలు, ఫర్నిచరు మొదలగు వాటి మీద మరమ్మతులు. 14వది వర్తక సంఘాలు మొదలైన వాటికి చెల్లించే చందాలు. 15వది జనరల్ మేనేజరు, కాస్ట్ అకౌంటెంటు, చీఫ్ అకౌంటెంటు మరి తదితర సిబ్బందికి ఇచ్చే జీతాలు. 16వది కౌంటింగ్ ఆఫీస్ జీతాలు. సో ఈ 16 రకాల అంశాలు మరి ఆఫీసు క్యాడర్లో చెప్పినటువంటి ఇంకేమైనా అంశాలు ఉంటే మరి అవి కూడా ఆఫీస్ పరోక్ష ఖర్చుల కిందే పరిగణించాలి. స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇవే అంశాలు ఉంటాయి. ఇంకా 1-6 వచ్చినా మనకి ఆ స్వభావాన్ని బట్టి అది ఆఫీస్ ఖర్చు అవునా కాదా అని మనం చెప్పగలిగే నాలెడ్జ్ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మరి పరోక్ష ఖర్చులు అంటే ప్రధాన వ్యయానికి కూడేటువంటి పరోక్ష ఖర్చుల్లో మొట్టమొదటిది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నాము. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడితే ఫ్యాక్టరీ వ్యయం వస్తుందని చెప్పాము. ఫ్యాక్టరీ వ్యయానికి మరి పరిపాలనా ఖర్చులు లేదా ఆఫీస్ ఓవర్ హెడ్స్ని అంటే ఆఫీస్ మరి పరోక్ష ఖర్చుల్ని కూడితే ఉత్పత్తి వ్యయం వస్తుందని చెప్పాము. మరి ఉత్పత్తి వ్యయానికి అమ్మకం పంపిణీ ఖర్చుల్ని కూడితే అప్పుడు మొత్తం వ్యయం వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మరి అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి అనేది ముందుగా చూసి మరి అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్లో వచ్చేటువంటి ఖర్చులు ఏవేమి ఉంటాయో మళ్ళీ పరిశీలిద్దాం. ఓకే స్టూడెంట్స్, అమ్మకాలకు పంపిణీకి సంబంధించిన అన్ని ఖర్చులు అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ అని అంటారు. అమ్మకాలకి పంపిణీకి సంబంధించిన అన్ని ఖర్చులను అమ్మకపు పంపిణీ ఓవర్ హెడ్స్ అని చెప్పేసి అంటారు. డియర్ స్టూడెంట్స్, అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్లో వచ్చే అంశాలు ఏంటి అని అంటే, ఒకటి అమ్మకం ఆఫీస్ నిర్వహణ ఖర్చులు. సో అమ్మకాలు నిర్వహించడానికి కూడా ఒక ఆఫీసుని నిర్వహించడం జరుగుతుంది. అది అమ్మకపు ఆఫీసు అనే స్పష్టంగా పేరు ఉంటుంది. దానికి నిర్వహించడానికి అయినటువంటి ఖర్చుల్ని అమ్మకపు నిర్వహణ ఖర్చులు అనేటువంటి ఖర్చు అవుతుంది. ఓకే స్టూడెంట్స్, రెండవది అమ్మకపు సిబ్బంది జీతాలు కమిషన్. మరి అమ్మకాలు చేసే వాళ్ళకి కొంత జీతం ఇవ్వడం జరుగుతుంది. అమ్మకాలు బాగా చేస్తే మరి నిర్ణీత కమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వ్యాపార ప్రకటనలు. అమ్మకాలు చేయాలంటే ఈనాటి కాలంలో వ్యాపార ప్రకటనలు తప్పనిసరిగా చేయాల్సిందే. వస్తువు యొక్క గుణగణాల గురించి, వస్తువు ప్రోడక్ట్ గురించి, దాని యొక్క ప్రయోజనాల గురించి, దాని అవసరాలు ఏ అవసరాలు ఉపయోగపడుతున్న విషయాల గురించి మరి వినియోగదారుని ఎడ్యుకేట్ చేయాలి. దానికోసం వ్యాపార ప్రకటన సాధనాలను ఉపయోగించడం జరుగుతుంది. మరి వ్యాపార ప్రకటనలకు అయ్యేటువంటి ఖర్చులు కూడా అమ్మకం పంపిణీ నిమిత్తమే అవుతాయి కాబట్టి వాటిని అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్గానే పరిగణించడం జరుగుతుంది. ఇంకా షోరూమ్ ఖర్చులు. షోరూమ్ అంటే మనకి వస్తువుల్ని మరి గోడౌన్లో పెట్టుకుంటే వస్తువు ఎవరికి తెలియదు కదా, వాటిని ఏం చేయాలంటే వస్తువుల్ని చూపించాలి. షోరూమ్ అంటే చూపించే రూము. వస్తువులు చూపించే గది ఒకటి ఉంటుంది. ఆ గదిలో మరి వస్తువుల్ని అర్రలో పెట్టడం జరుగుతుంది. మరి టీవీలు అయితే వాటిని టీవీ షో అర్రలో పెట్టడం జరుగుతుంది. కార్లు అయితే మరి కార్లను కూడా దానికి తగిన విధంగా మరి అరేంజ్మెంట్ చేసి మరి షోరూమ్ లాంటివి పెట్టి దాంట్ని చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కస్టమర్ వస్తువును చూసుకుంటాడు, తనకు కావాల్సింది కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా అమ్మకాల నిమిత్తం అయ్యేటువంటి ఖర్చే కాబట్టి వాటిని అమ్మకపు పంపిణీ ఓవర్ హెడ్స్ కింద పరిగణించాల్సి ఉంటుంది. అంటే షోరూంలో ఉండే అద్దె, లైటింగు, మరి వాటికైనా అద్దె, లైటింగ్ కూడా అమ్మకపు పంపిణీ కింద పరిగణించాలి.
అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ కింద పరిగణించాలి. ఐదవది కేటలాగులు, ధరల పట్టీల ప్రింటింగు. కేటలాగులు అంటే ఏంటంటే వస్తువుల్ని మరి 4 రకాల వస్తువులు ఉంటాయి, 4 రకాల కంపెనీలు ఉంటాయి, వాటి యొక్క ధరల పట్టీ అనేది చూపించాలి. మన కిరాణా షాపుల ముందు ధరల పట్టీ అనేది ఒకటి ప్రదర్శించబడి ఉంటుంది. అలా కేటలాగులు చేయాలన్నా, ధరల పట్టీలు ప్రింటింగ్ చేయాలన్నా మరి దానికి ఉచితంగా ఏమి వాటికి ఖర్చులు లేకుండా వాటిని ఏర్పాటు చేయలేరు. వాటికి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి అవి అమ్మకాల నిమిత్తమే ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా మరి అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్గానే పరిగణించడం జరుగుతుంది. ఇంకా ప్యాకింగ్ ఖర్చులు, వస్తువులు అమ్మామంటే అమ్మాలి అంటే ప్యాకింగ్ చేయాలి కాబట్టి ప్యాకింగ్ ఖర్చులు. ఏడవది గిడ్డంగి అద్దె బీమా. ఇవన్నీ కూడా అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ కిందే పరిగణించడం జరుగుతుంది. ఎనిమిదవది అమ్మకాలను మరి బాగా ఆకర్షించాలి, దానికి చేసే మరి ఫ్యాన్సీ షాపింగ్కు అయ్యేటువంటి ఖర్చులు. ఫ్యాన్సీ ప్యాకింగ్, ఏమైనా గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తారు, వాటిని బాగా ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. వాటికి అయ్యేటువంటి ఖర్చులు కూడా అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ కిందే అనే జాబితాలను తీసుకోవాలి. మరి తొమ్మిదవది శాంపుల్స్, ఉచిత బహుమతులు. మరి వస్తువు యొక్క నాణ్యత గురించి తెలియజేయడం కోసం కొంచెం శాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కొంత పరిమాణంలో ఇచ్చిన 10 మందికి ఇచ్చినప్పుడు అది కొంత ఖర్చు అవుతుంది. అప్పుడు ఆ కొంత ఖర్చు కూడా అమ్మకం పంపిణీ నిమిత్తమే జరుగుతుంది కాబట్టి అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్లోనే తీసుకోవాలి. ఉచిత బహుమానాలు కూడా అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్సే అవుతాయి. 10వది వాణిజ్య వార్తాపత్రికలు, వ్యాపార ఏజెన్సీలకు చెల్లించిన చందాలు. ఇంకా అమ్మకాల శాఖకు వర్తించే టెలిఫోను, టెలిగ్రాము, పోస్టేజీ. మరి ఈ టెలిఫోను, టెలిగ్రామ్, పోస్టేజ్ అనేది మరి అమ్మకాల విభాగానికి సంబంధించిన భాగం ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ అనే జాబితాలో తీసుకోవాలి. 12వది అమ్మకం పంపిణీ వాహనాలపైన అయ్యే తరుగుదల. మరి 13వది విక్రయానంతర సేవలకు అయ్యే ఖర్చులు. మరి 14వది అప్పుల వసూళ్లకు లీగల్ ఛార్జీలు. ఓకే స్టూడెంట్స్, మరి 15వది గిడ్డంగి సిబ్బంది జీతాలు. అంటే గిడ్డంగి అంటే సరుకులను భద్రపరిచేటువంటి మరి గదులు ఏవైతే ఉంటాయో వాటిని గిడ్డంగులు అంటారు, ఇంగ్లీష్లో అయితే గోడౌన్స్ అని అంటారు. మరి వాటిని గిడ్డంగులు నిర్వహణ చేయడానికి కొంత సిబ్బందిని పెట్టాలి, స్టాఫ్ ఉండాలి వాటి సంరక్షణ కోసం, వాళ్ళకి ఇచ్చే జీతాలు. మరి గిడ్డంగి స్టాక్ మీద నష్టం, గిడ్డంగులకి ఏమన్నా నష్టాలు రావచ్చు, ఏదైనా చెదలు పట్టడం కానీ, లేదంటే మరి పాడైపోవడం కానీ, చినుకులు పట్టడం కానీ, ఏదో ఒక కారణం వల్ల పాడైపోతే ఆ నష్టాలన్నీ కూడా మరి అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ జాబితాలోనే తీసుకోవాలి. ఇంకా రవాణాలో దెబ్బతిన్న సరుకు మీద నష్టం కానీ, మరి 18వది సంచార విక్రేతల ప్రయాణాల ఖర్చులు కానీ. సంచార విక్రేతలు అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వీళ్ళు ప్రాంతాలకి ప్రయాణం చేసి బండి మీద కానీ బస్సుల మీద కానీ వెళ్ళి వస్తువుల్ని వీధుల మీద తిరిగి ఇళ్ళకి తిరిగి చూపించి మరి విక్రయించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రయాణ ఖర్చులు ఉంటాయి కాబట్టి అవి కూడా అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ జాబితాలోనే తీసుకోవాలి. ఇంకా అమ్మకపు బ్రాంచీల ఖర్చులు. 19వది అమ్మకపు బ్రాంచీల ఖర్చులు. సో వస్తువు ఒక చోట తయారవుతుంది, వాటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలని ఏర్పాటు చేసి మరి వాటికి నిర్వహించడం జరుగుతుంది వాటి అమ్మకాల కోసం. కాబట్టి వాటికి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి అవి కూడా అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్లోనే తీసుకోవాలి. ఇంకా వినియోగదారులకి డిస్కౌంట్ ఇచ్చిన అది కూడా అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్లో తీసుకోవాలి. ఇంకా అమ్మకపు ఆఫీస్ ఖర్చులు, మరి సాధారణ రాణి బాకీలు, మరి ఏటీఎంల రిపేర్కి అయ్యే ఖర్చులు, ఎంటీల రిపేర్కి అయ్యే ఖర్చులు, ఇంకా బయటి రవాణా, మరి ప్రయాణ వినోద ఖర్చులు, ఇవన్నీ కూడా అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ అనే జాబితాలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఈ అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ని మరి తీసుకున్నాక వచ్చేటువంటి వ్యయం ఏదైతే ఉంటుందో అది మొత్తం వ్యయం అవుతుంది. దానికి మరి నిర్ణీత శాతం లాభాన్ని కూడుకొని మరి వస్తువులు అమ్మటం జరుగుతుంది. మరి నిర్ణీత శాతం లాభం కలుపుగా వచ్చిన మొత్తాన్ని మొత్తం అమ్మకాలు అని పిలవడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మనకి ఉత్పత్తి చేసిన యూనిట్లు సంఖ్య మనకి లెక్కలో ఇవ్వబడితే అప్పుడు యూనిట్ల సంఖ్య చేత ప్రతి వ్యయాన్ని కూడా మనం భాగహారం చేస్తే మనకు ఒక్కొక్క యూనిట్కి అయ్యేటువంటి వ్యయం అనేది తెలుస్తుంది. అదే క్రమంలో మరి మొత్తం వ్యయం ఎంత అయింది అనేది మరి ఒక్కొక్క యూనిట్కి మొత్తం వ్యయం తెలుస్తుంది, ఒక్కొక్క యూనిట్కి అయిన లాభము తెలుస్తుంది, మరి ఒక్కొక్క యూనిట్ ధర కూడా తెలుస్తుంది. సో ఇదేంటంటే మొత్తం ఈ ఉత్పత్తి చేయబడిన యూనిట్ల సంఖ్య ఇవ్వబడినప్పుడు మరి ఒక్కొక్క యూనిట్గా అయ్యేటువంటి అంశం విలువ ఎంత అనేది ప్రతిదానికి కూడా క్యాలిక్యులేషన్ చేయడానికి వీలవుతుంది. మరి ఇంత కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు ఈ అంశాలు తీసుకుంటున్నాం. మరి కొన్నిసార్లు కాస్ట్ షీట్లో మరి తీసుకోకూడని అంశాలు కూడా ఉంటాయి.
అంటే కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు పరిగణలోనికి తీసుకోకూడని అంశాలు ఉంటాయి. ఐటమ్స్ నాట్ టు బి కన్సిడర్డ్ వైల్ ప్రిపేరింగ్ కాస్ట్ షీట్. డియర్ స్టూడెంట్స్, కాస్ట్ షీట్లో మనం ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ తీసుకుంటాం. అయితే కొన్ని అంశాలు మనకి తీసుకోకూడనివి ఉంటాయి. అంటే ఐటమ్స్ నాట్ టు బి కన్సిడర్డ్ వైల్ ప్రిపేరింగ్ కాస్ట్ షీట్, పరిగణలో తీసుకోకుండా వాటి వచ్చినా వదిలేసి అప్పుడు కాస్ట్ షీట్ని తయారు చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఆ అంశాలు ఏంటి? మరి ఇప్పుడు చెప్పబోయే అంశాలు కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు పరిగణలో తీసుకోకుండా వదిలేసి మిగిలిన అంశాలే. మరి అది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అవుతుందా, మరి ఆఫీస్ ఓవర్ హెడ్ అవుతుందా, అమ్మకం కంపెనీ ఓవర్ హెడ్ అవుతుందా అనేది మనం గుర్తించి ఆ జాబితాలో తీసుకోవాలి. కానీ ఇప్పుడు చెప్పే అంశాలు వస్తే మాత్రం వదిలేయాలి. చూడండి విద్యార్థులు, అందులో మొట్టమొదటి అంశం ఆదాయపు పన్ను. ఇది కూడా మనకి ఆ స్వభావం చూస్తే అసలు వస్తువు ఉత్పత్తికి సంబంధించిందా కాదని చెప్పొచ్చు. ఆదాయ పన్ను ఉంది, ఇది ఎప్పుడు వస్తువులను అమ్మటం అయిన తర్వాత మరి పన్ను చెల్లించడం జరుగుతుంది వచ్చిన లాభాల మీద, వచ్చిన ఆదాయం మీద. మరి ఇది ఎలా అవుతుంది? ఉత్పత్తి వ్యయం కాదు కదా, ఉత్పత్తి వస్తువు వ్యయానికి అయ్యేటువంటి ఖర్చు కింద కాదు. దాని స్వభావం చూసినా మనకు అర్థమవుతుంది. కాబట్టి తీసుకోకూడదు అనే విషయం మనకి జనరల్గా అర్థమవుతుంది. సో ఈ అంశాలన్నీ కూడా మరి అది చదవగానే మనకి ఇది వ్యయంలో, మొత్తం వ్యయంలో ఇది భాగం కాదు అనే విషయం మనకి తెలుస్తుంది. అలా మనం చూస్తే రిజర్వులకు మళ్లింపులు, మూడవది దాన ధర్మాలు, నాలుగవది మూలధనం మీద డివిడెండ్లు, ఐదవది గుడ్విల్, ఆరవది ప్రాథమిక ఖర్చులు. ఏదైనా కంపెనీని కానీ వ్యాపార సంస్థను స్థాపించినప్పుడు మరి డాక్యుమెంట్ల కోసం కానీ జిరాక్స్ల కోసం కానీ కొన్ని ప్రాథమికమైన ఖర్చులు ఉంటాయి. ఫీజుల రూపంలో, దాని రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో అలా అవుతుంటాయి. వాటిని ప్రాథమిక ఖర్చులు అని చెప్పేసి అంటారు. ఏడవది చందా పూచీదారుల కమిషన్, ఎనిమిదవది డిబెంచర్ల మీద డిస్కౌంటు, డిబెంచర్లపై వడ్డీ. మరి తొమ్మిదవది డైరెక్టర్లకి మరి సిబ్బందికి ఇచ్చిన బోనస్ లాభాల ప్రాతిపదిక మీద ప్రకటించినప్పుడు. పదవది మూలధన నష్టాలు, ఆస్తులు అమ్మటంలో వచ్చిన నష్టాలు. 11వది వచ్చిన వడ్డీ, వచ్చిన కమిషన్. 12వది వచ్చిన అద్దె. 13వది భాగస్తులకు చెల్లించిన డివిడెండ్ కమిషన్, భాగస్తులకి చెల్లించిన కమిషన్. మరి 14వది వాటాలపై డిస్కౌంటు. 15వది సిబ్బందికి చెల్లించే పెన్షన్లు. 16వది విరాళాలు. 17వది నగదు డిస్కౌంట్స్ మరియు డిబెంచర్ డిస్కౌంటు. 18వది మూలధన సేకరణకైన ఖర్చులు. 19వది నష్టపరిహారాలు. మరి 20వది అసాధారణ వృధాకాలానికైన ఖర్చు. 21 అసాధారణ మెటీరియల్స్ దుబారా. 22వది ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినందుకు విధించిన జరిమానాలు. 23వది స్థిరాస్తుల మీద లాభ నష్టాలు. 24వది ఆస్తులు లేదా పెట్టుబడుల అమ్మకంపై లాభం లేదా నష్టం. 25వది కేటాయించిన మొత్తం కంటే ఎక్కువ తరుగుదల. 26వది లాభాల వినియోగము. 27వది వ్యాపారానికి ఎలాంటి నిబంధనలు లేని ఆదాయాలు, అంటే బదిలీ ఫీజు, సొంత భవనాలపై అద్దె. ఇవన్నీ కూడా మరి కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోకూడదు. ఇంకా అసాధారణ రాని బాకీలు. మరి 29వది అమ్మకపు పన్ను చెల్లింపు. సో ఇవన్నీ కూడా కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు మరి తీసుకోకూడదు. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాని బాకీలు కానీ నగదు డిస్కౌంటు కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు తీసుకోవాలా లేదా అనే అంశం మీద వివిధ కాస్ట్ అకౌంటెంట్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల లెక్క చేసేటప్పుడు ఎలా చేసింది మరి లెక్క అడుగుతున్న నోట్ రాయాల్సిన అవసరం ఉంటుంది. పుస్తకంలో కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు రాని బాకీలను మరి నగదు డిస్కౌంట్ను వదిలివేసి మరి ఇప్పుడు చెప్పబోయే లెక్కలు చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి మరి వాటిని తీసుకోవాలి అని అంటే కింద నోట్ చెప్పి లెక్కలు చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు క్లాస్లో మనం మరి మొత్తం వ్యయంలో భాగాలు ఏవైతే చెప్పామో ఆ భాగాలలో మరి ఏవైతే పరోక్ష ఖర్చులుగా మనం తీసుకుంటున్నామో ఆ పరోక్ష ఖర్చుల్లో వచ్చే వివిధ రకాల ఖర్చు అంశాల గురించి మనం తెలుసుకుందాం. అంతేకాకుండా కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు మరి పరిగణలోకి తీసుకోకూడని అంశాలు ఏముంటాయో అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మనం తదుపరి క్లాస్లో మరి తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, కాస్ట్ షీట్ నమూనాని మనం నెక్స్ట్ క్లాస్లో మీకు తెలియచేస్తాను. మరి నెక్స్ట్ క్లాస్లో మరి ఒక వీలుని బట్టి ఒక లెక్కను కూడా మనం చేయడానికి ట్రై చేద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి థ్యాంక్ యూ వెరీ మచ్.